పెళ్లి పుస్తకం చేపలతో మాట్లాడే బదులు నాతో మాట్లాడొచ్చు కదమ్మా. సాక్షి గారు, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు సాక్షి గారు. కంగ్రాట్స్. జాబ్ వచ్చిందండి మీకు. అర్థమైందండి. అర్థమై కూడా చిన్న నవ్వు కూడా లేకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటండి? డాక్యుమెంట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఏ రోజు నుంచి రిపోర్ట్ చేయాలి? ఆ విషయం మాట్లాడటానికి వచ్చాను. మా స్కూల్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కొత్తగా జాయిన్ అయిన టీచర్ ఎవరైనా సరే క్లాస్కి వెళ్లే ముందు స్కూల్ని బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ స్టూడెంట్స్తో రిలేషన్ ఫామ్ చేసుకోవాలి. వాళ్లతో బాగా కలిసిపోవాలి. మీ రిలేషన్, బిహేవియర్ అన్నీ చూసి ఓకే అనుకున్న తర్వాతే మీకు జాబ్ కన్ఫర్మ్ చేస్తారు. అప్పటి వరకు మీరు ఇన్ఛార్జిగా చేయాల్సి ఉంటుంది. ఏంటి ఇన్ఛార్జా? నా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్సో తెలుసా మీకు? నా టీచింగ్ స్కిల్ని టెస్ట్ చేయండి. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అంతేకాని ఇన్ఛార్జ్గా స్కూల్లో ఏ పని పాట లేకుండా పిల్లల వెనక తిరగడం నా వల్ల కాదు. కొన్ని రోజులే కదండి, ఆ తర్వాత టీచర్ని చేస్తారు. ఒక టీచర్గా స్టూడెంట్స్ని ఇంప్రెస్ చేయాలనుకుంటాను, అంతేకాని మేనేజ్మెంట్ని కాదు. మేనేజ్మెంట్కి ఇదే చెప్పమంటారా? ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఇదే చెప్పండి. పేరు ఏదైతే ఏంటి, ఉద్యోగం స్కూల్లోనే కదా, ఒప్పుకుంటే సరిపోయేది కదా. కాళ్ళ దగ్గరికొచ్చిన అవకాశాన్ని ఎందుకమ్మా వదులుకున్నావు? ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం కూడా లేకపోతే మనకి చాలా కష్టం అవుతుంది కదా. అమ్మా, మనం చేసేది మంచి అయినప్పుడు, మనకి తోడు ఎవ్వరూ లేనప్పుడు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఆ దేవుడు ఉంటాడమ్మా. హాయ్ పప్పా. ఏంటి సిద్ధు, చాలా హ్యాపీగా ఉన్నావు? ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చావా? కాదు పప్పా, నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ విన్నాను. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. ఓ మరి అలాంటి గుడ్ న్యూస్ పప్పాకి షేర్ చేయవా? ఫస్ట్ నీకే చెప్పాలనుకున్నాను, ఇంతలోనే నువ్వు కాల్ చేసావు. సరే చెప్పు. అమ్మ లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, అందులో సెలెక్ట్ అయింది. వావ్, గ్రేట్, గుడ్ న్యూస్. అయ్యో పప్పా, అది గుడ్ న్యూస్ కాదు. ఆ స్కూల్ నుండి ఎవరో మాట్లాడడానికి వస్తే అమ్మ నేను ఈ జాబ్ చెయ్యను, నాకొద్దు అని చెప్పింది. ఏంటి, వద్దని చెప్పిందా? ఎందుకు? నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ వాళ్ళేదో కండిషన్ పెట్టారు పప్పా. అది అమ్మకి నచ్చలేదు, అందుకే నువ్వు చెప్పింది. ఓకే సిద్ధు. నువ్వెందుకు కాల్ చేసావు పప్పా? ఇదంతా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే, ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతా సిద్ధు. సరే పప్పా, బాయ్. సాక్షి లైఫ్లో ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలా ఉంది. కెరీర్ కన్నా ఎక్కువగా సిద్ధు మీద ప్రేమ పెంచుకుంటుంది. తన లైఫ్ గురించి ఆలోచించుకోకుండా సిద్ధు కోసం ఉద్యోగం కూడా వదులుకోవడం కరెక్ట్ కాదు. సాక్షి విషయంలో నేను ఇంకా సీరియస్గా ఉండాలి. ఆమె మైండ్ని సిద్ధు నుండి తప్పించి వీలైనంత త్వరగా పెళ్లి జరిపించి తన లైఫ్ సెటిల్ చేయాలి. టెడ్డీ వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతుంది. ఇంట్లో నిహారిక రిలేటెడ్ ఫంక్షన్ ఏదైనా చేశారా?
లేదు డాక్టర్. కాకపోతే టెడ్డీ మనసులో అమ్మని మిస్ అవుతున్న బాధ ఉంది. కానీ ఎప్పుడూ అది పైకి కనపడనిచ్చేది కాదు. అలాంటిది సడన్గా ఏమైందో ఇప్పుడు అమ్మ అని కలవరిస్తోంది. మీలో ఎవరో టెడ్డీకి వాళ్ళ అమ్మగారిని బాగా గుర్తు చేశారు. అదే తన మైండ్లో స్ట్రాంగ్గా ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. బెంగగా మారి ఫీవర్కి కారణమైంది. నేనిచ్చిన మందులు శరీరానికి మాత్రమే పనిచేస్తాయి. తన మనసు మారే వరకు, తన ఆలోచనలో మార్పు వచ్చే వరకు నా వైద్యం కూడా అంతగా పనిచేయకపోవచ్చు. అమ్మా! అంతకు మించి ఫీవర్ ఎక్కువైతే తడిగుడ్డుతో తుడుస్తూ ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయండి. అలాగే డాక్టర్. ఇంకో విషయం, టెడ్డీకి నిహారిక ఇంత స్ట్రాంగ్గా గుర్తు రావడానికి కారణమేంటో కనుక్కోండి. సమస్య తెలిస్తే వైద్యం చేయడమే కాదు, పరిష్కారం కూడా సులువవుతుంది. అలాగే డాక్టర్. సరేనండి, నేను వెళ్ళొస్తాను. రామయ్య, డాక్టర్ గారిని జాగ్రత్తగా దించేసి వచ్చేటప్పుడు టాబ్లెట్లు తీసుకురా. అలాగేనయ్యా. రండమ్మా. టెడ్డీ, అమ్మా! ఎప్పుడూ యాక్టివ్గా లేడీలా గెంతుతూ ఇల్లంతా తిరిగే టెడ్డీ ఇలా నీరసంగా పడుకుంటే చూడ్డానికి చాలా బాధగా ఉందమ్మా. అమ్మా టెడ్డీ, అమ్మ తిరిగి రాదని నీకు కూడా తెలుసు కదా తల్లి. తన జ్ఞాపకాలతో మనం బతకాలి కానీ ఎప్పుడూ బాధపడకూడదని నాకు ధైర్యం చెబుతూ నా కన్నీరు తుడిచేదానివి ఇప్పుడు నువ్వే బెంగతో ఇలా నీరసపడిపోతే ఎలా చెప్పు? టెడ్డీ మిస్ అవుతుంది చనిపోయిన అక్కని కాదు డాడ్. అక్కలా ఉండి మనకి దగ్గరవుతున్న హారికని. టెడ్డీ హారికని గుడిలో చూసినప్పటి నుండి చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంది. ఏదో ఒక రోజు అమ్మ తిరిగి వస్తుందని నాతో కూడా చెప్పింది. ఒకసారి హారిక గారికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పు డాడ్. నీకు మన ఫ్యామిలీకి ఏ ప్రమాదం ఉండకూడదని ఈ కళ్యాణ్ చక్రవర్తికి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నాను. వాడి నోట్లో నుండి నిజం కక్కించేందుకు ఈ నటనంతా. నీ సంతోషం కోసమే నా ప్రయత్నం అంతా. కలలో ఎందుకమ్మా భయపడుతున్నట్టు కనపడ్డావు? ఈ అమ్మని మిస్ అయ్యావా? లేక ఏదైనా ప్రాబ్లం ఉందా అమ్మా?